నారాయణ. కశ్యపుడు అదితితో ఇలా అంటున్నాడు, జగద్గురువైన ఆ భగవంతుడిని ఆరాధించు. శ్రీహరి దీనులపై దయగలవాడు కదా, నీ కోరికలను తీరుస్తాడు. ఆయన ఎందుగల భగవద్భక్తి ఎప్పటికీ వ్యర్థం కాదు. నీ కోరిక తీరటానికి ఇంతకంటే మరొక ఉపాయం లేదని నాకు తోస్తుంది అన్నాడు. అదితి దేవి ఇట్లా అడుగుతోంది కశ్యపుడితో, ఓ మహర్షి, శ్రీహరి జగన్నాథుడు సత్య సంకల్పుడు. ఆయనను నేను ఏ విధానంతో ఆరాధిస్తే ఆయన నా మనస్సులోని కోరికలను తీరుస్తాడు, ఆ విధానాన్ని నాకు చెప్పండి. ఎట్లా నేను ఆరాధించాలా? నువ్వు వేదవేత్తులలో మొట్టమొదటి వాడివి. నేను నా పుత్రులతో కలిపి పట్టరాని దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. నాకు భగవంతుడైన శ్రీహరి తొందరగా ప్రసన్నమయ్యే ఆరాధన నాకు ఉపదేశించు, చెప్పు నాకు అంది. అప్పుడు కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, ఓ అదితి, నేను సంతానం కోసమని పూజ్యుడు పద్మసంభవుడు అయిన బ్రహ్మదేవుడిని అడిగాను. అప్పుడు ఆయన నాకు ఈ వ్రతాన్ని ఉపదేశించాడు. దీనివల్ల ఆ కేశవుడు ప్రసన్నుడవుతాడు. దానిని నీకు ఉపదేశిస్తున్నాను. పాల్గొన మాసంలో శుక్లపక్షంలో 12 రోజులు పాలన మాత్రమే త్రాగుతూ, పాలు మాత్రం ఇంకేమి తాగకూడదు. గొప్ప భక్తితో పద్మాల వంటి కన్నులు గల శ్రీహరిని ఆరాధించాలి. అమావాస్య నాడు వరాహం త్రవ్విన మట్టిని ఒంటికి పూసుకొని నదిలో స్నానం చేయాలి. ఓ భూదేవి, వరాహ భగవానుడు జగత్కారణుడు. ఆయన ప్రాణులకు స్థానాన్ని కల్పించాలని నిన్ను రసాతలం నుండి పైకి తీసుకొని వచ్చాడు. నీకు నమస్కారం. నా పాపాన్ని పూర్తిగా నాశనం చెయ్యి అని ప్రార్థించాలి. తరువాత సాధకుడు నిత్య నైమిత్తిక కర్మలను నిర్వహించుకొని ఏకాగ్ర చిత్తంతో శ్రీహరి విగ్రహాన్ని దర్భలతో నమస్కరించబడిన వేది, సూర్యుడు, నీరు, అగ్ని, గురువులను పూజించాలి. నమస్తుభ్యం భగవతే పురుషాయ మహీయసే సర్వభూత నివాసాయ వాసుదేవాయ సాక్షిణే. ఓ వాసుదేవ భగవానుడా, సకల ప్రాణులకు ఆశ్రయమైన నువ్వు సకల ప్రాణుల్లోనూ సాక్షి చైతన్య రూపంగా ఉన్నావు. ఓ పురుషోత్తమ, నీకు నమస్కారం అని స్తుతించాలి. శ్రీహరి అత్యంత సూక్ష్మమైన చైతన్యమే స్వరూపంగా గలవాడు కనుక ఆయన ఇంద్రియాలకు గాని మనస్సుకు గాని గోచరం కాడు. ప్రకృతి ప్రాణుల అనే 2 రూపాలుగా ఆయనే ప్రకటమయ్యాడు. ఆయనే సాంఖ్యశాస్త్రాచార్యుడిగా అవతరించి 24 తత్వాలను దర్శించాడు. అటువంటి శ్రీహరికి నమస్కారం. 24 తత్వాలంటే మూల ప్రకృతి, మహత్తత్వము, సమిష్టి అహంకారము, 5 సూక్ష్మభూతములు, 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, మనస్సు, 5 స్థూలభూతములు, యజ్ఞము సర్వాది ఫలాలను లభింపజేస్తుంది కదా. అటువంటి యజ్ఞస్వరూపుడైన శ్రీహరికి ప్రాయణీయము, ఉదయనీయము అనే 2 కర్మలు 2 తలల వంటివి. ప్రాతః, మధ్యాహ్నం, సాయం సమయములు 3 పాదాలు వంటివి. రుక్, యజుస్సాను, అథర్వ వేదాలు 4 కొమ్మల వంటివి. గాయత్రి, ఉష్టిక్, పంక్తి, త్రిష్టుప్, అనుష్టప్, బృహతి మొదలైన 7 ఛందస్సులు ఆయనకు 7 చేతుల వంటివి. యజ్ఞానికి మూలము రుక్, యజుస్సామములు. ఆ 3 కూడా ఆయన స్వరూపాలే.
అటువంటి శ్రీహరికి నమస్కారం. నమః శివాయ రుద్రాయ నమః శక్తిధరాయ చ సర్వ విద్యాధిపతయే భూతానాం పతయే నమః. శుభస్వరూపుడైన శ్రీహరియే ప్రళయకాలంలో అంతా నాశనం చేస్తాడు. సకల శక్తులను ధరించే ఆయనే సకల విద్యలకు మూలస్థానమై ఉన్నాడు. ఆయనే ప్రాణులకు రక్షకుడై ఉన్నాడు. అటువంటి శివస్వరూపుడైన శ్రీహరికి అనేక నమస్కారములు. జగద్రూపంగా వెలిసిన ఓ శ్రీహరి, నువ్వే తేజోమయుడు. సమష్టి బుద్ధిశక్తి క్రియాశక్తుల రూపంలో నువ్వు ఉన్నావు కదా. నువ్వు యోగ ప్రవర్తకుడివి. యోగము దాని సిద్ధులు నీ శరీరమే ఉన్నాయి. నీకు అనేక నమస్కారములు. ఓ శ్రీహరి, నువ్వు ప్రకాశ స్వరూపుడవు. నువ్వే జగత్కారణుడవు. సకల ప్రాణులలోనూ సాక్షిరూపుడవై ఉన్నావు. నరనారాయణ మహర్షుల రూపంలో అవతరించావు. పాపాలను పోగొట్టే నీకు అనేక నమస్కారములు. ఓ కేశవ, నువ్వు మరకత మాణిక్యం లాంటి శరీరం గలవాడు. నిన్ను లక్ష్మీదేవి చెంతకు చేరి సేవిస్తుంది. పీతాంబరుడవై నీకు అనేక నమస్కారములు. త్వం సర్వవరద పుంసా వరేణ్యవరదర్షభ అతస్తే శ్రేయసే ధీరా పాదరేణు ఉపాసతే. ఓ పురుషోత్తమ, నువ్వు వరాలిచ్చే వారిలో మొదటివాడివి. సమస్త వరాలను ఇచ్చేవాడివి కనుక వివేకుల మోక్షం కోసమై నీ పాదాల ధూళిని ఉపాసిస్తారు. దేవతలు లక్ష్మీదేవి అంతటి శ్రీహరి యొక్క పాదపద్మాల పరిమళమందు లోభం గలవారై ఉన్నారా అన్నట్లుగా ఆయననే సేవించారు. అటువంటి భగవంతుడైన శ్రీహరి నా కోసం ప్రసన్నుడవుగాక. సాధకుడు శ్రద్ధతో కూడినవాడై ముందుగా ఇంద్రియాధిపతి అయిన శ్రీహరిని ఆహ్వానించాలి. ఆ పైన మంత్రాలతో పాద్యము, ఆచమనము మొదలైన ఉపచారాలు సమర్పించి పూజించాలి. దాని తర్వాత సాధకుడు పాలతో అభిషేకము, శుద్ధోదక స్నానము, వస్త్రములు, యజ్ఞోపవీతములు, ఆభరణములు, గంధము, పుష్పమాలలు, ధూపము, దీపము మొదలైన ఉపచారాలతో ద్వాదశాక్షర మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజించాలి. సంపద గలవారు నెయ్యి, బెల్లము వేసి వరిబియ్యంతో పాయసం వండి నైవేద్యం పెట్టి ద్వాదశాక్షర మూల మంత్రంతో హోమం కూడా చేయాలి. నైవేద్యాన్ని భక్తుడికి పెట్టాలి లేదా తానే తినాలి. నైవేద్యం తర్వాత శ్రీహరికి ఆచమనాన్ని ఇచ్చి పూజించాలి. తర్వాత తాంబూలాన్ని నివేదించాలి. 108 సార్లు మూలమంత్రాన్ని జపించి ఆయనను స్తోత్రాలతో స్తుతించాలి కదా. తర్వాత ఆనందంతో ప్రదక్షిణము చేసి సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. ఇవి వ్రత విధానాన్ని చెప్పుకొని వెళుతున్నాం. సంకర్షణాయ నమః.